ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. నాకు తెలిసి రాబోయే రోజుల్లో దానం నాగేందర్ను అనర్హత వేటు వేస్తారు. దానం నాగేందర్ పైన తర్వాత కడియం శ్రీహరి పైన వేటు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. 100% దానం నాగేందర్ పైన వేటు పడుతుంది. కానీ కడియం శ్రీహరి వేస్తారా వేరని కొంత సస్పెన్స్ అయితే ఉన్నది. అది కొంత డౌట్ఫుల్గా కనబడతా ఉంది. మిగతా వాళ్ళకు ఎలాంటి డోకా లేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో 18వ తేదీ వరకు సుప్రీంకోర్టు డెడ్ లైన్. డెసిషన్ తీసుకుంటారా వాయిదా వేస్తారా? గడువు కోరే యోచనలో సభాపతి కార్యాలయం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఉత్కంఠ. సో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది కొంత ఉత్కంఠగా మారినట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నింటినీ కొట్టేస్తారా? విచారణకు హాజరు కానీ దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేకపోతే మరింత సమయం తీసుకుంటారా అనే అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత నెలలో అనర్హత పిటిషన్ల కేసును విచారించినటువంటి సుప్రీంకోర్టు ఈ నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని స్పీకర్ ఆదేశించింది. ఈ గడువు డిసెంబర్ 18తో ముగియనుండగా ఈలోగా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రకటిస్తారని ఉత్కంఠ నెలకొన్నది. సో బీఆర్ఎస్లో టెన్షన్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇచ్చిన పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఇరుపక్షాల వాదనలు స్వయంగా విన్నారు. అయితే సుప్రీంకోర్టు విధించినటువంటి గడువులోపు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారో లేదో అనే టెన్షన్లో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సుప్రీం ఇచ్చినటువంటి గడువులోపు గతంలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో కోర్టు దిక్కన్న కేసు వేశారు. దీంతో గత నెల 18 విచారణ చేపట్టిన కోర్టు నెల రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించాలని సూచించిందంటూ చూస్తా ఉన్నాం. సో 100% స్పీకర్ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. అసలు వేటు వేయాలా వేటు వేయొద్దా ఈ కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కానీ ఎంతవరకు స్పీకర్ నేను తీసుకుని చూడాల్సిన అవసరం అవుతుంది. 18 తారీఖు అంటే ఇంకో 4 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ 4 రోజుల సమయంలో స్పీకర్ నాకు తెలిసి దానం నాగేందర్ పైన వేటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కడియం శ్రీహరి పైన వేటు వేస్తారా లేదా కొంత డౌట్ఫుల్గా కనబడతా ఉంది. సో ఒక వేటు వేసి తర్వాత కోర్టును సంతృప్తి పరుస్తాడు. మిగతాది వేసే అవకాశం అయితే కనబడతలేదు.